శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్తవ సమాప్తి. సూతుడు ఇట్లు చెప్పెను: మనుష్య ప్రకృతి యందు అవతరించి కీర్తించబడు దేవతలను తెలుసుకొనుము. సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, అనిరుద్ధుడు ఈ 5 వంశవీరులుగా కీర్తించబడ్డారు. సప్తర్షులు కుబేరుడు, యజ్ఞుడు, మణివరుడు, శాలుకి, నారదుడు, విద్వాంసుడైన ధన్వంతరి, నందినుడు, మహాదేవుడు, సాలంకాయనుడు, ఆదిదేవుడైన విష్ణువు వీరు దేవతలతో మానవ ప్రకృతులను పొందిన దేవతలు. ఋషులు ఇట్లడిగిరి: విష్ణువు ఎందుకు అవతరించెను? విష్ణుని యొక్క అవతారములు ఎన్ని స్మరించబడినవి? భవిష్యత్తులో ఇంకెందరు మహాత్ములు ఉద్భవిస్తారో? మరల బ్రహ్మ క్షత్రియ కుటుంబాలలో అతడు ఏల ఇట జన్మించెను? శత్రుమర్ధనుడైన ఆ కృష్ణుని కర్మలు వివరంగా వినుటకు కోరుచున్నాము. దయతో చెప్పుము. అనుపూర్వకంగా అతని ప్రాదుర్భావములను గురించి చెప్పుము. ఓ పూజ్య, అతని అవతారాన్ని, అతని ప్రకృతిని మాకు చెప్పుటకు నీవే అర్హుడము. దేవతా శత్రుసూదనుడైన ధీమంతుడు విష్ణువు వసుదేవ కులంన వాసుదేవత్వం పొంది జన్మించెను. పుణ్యమైనది, పుణ్యము ఆచరించిన వారితో అలంకృతమైనది, అమరుల చేకూడినది అగు దేవలోకాన్ని విడిచి మర్త్యలోకాన్ని ఇచ్చటకు ఎందుకు ఏగుదించెను? ఆ భగవానుడు దేవతలకు, మనుషులకు నీత, బ్రహ్మ జననములకు కారణమైన వాడు అని చెప్పితివి. అట్టి ఎడ ఎందుకొరకు స్వకీయమైన దివ్యమైన ఆత్మత్వాన్ని మనుషుని యందు సమావేశం చేసెను? అతడొక్కడే మానవుల మనోమయమైన చక్రం వర్తింపచేసిన వాడు. చక్రమును ధరించిన వారిలో శ్రేష్ఠుడైన హరి బుద్ధిలో ఏల మనుష్యుల్లో ఉదయించదలచెను. అతడే ప్రపంచమును అంతటికీ సార్వకాలికముగా రక్షణ చేయును. ఆ భగవానుడు ఏ విధంగా ఈ భూమి యందు అవతరించి గోపాలుడుగా ప్రవర్తించెను? అతడు భూతాత్మ, సర్వభూతములకు ఆధారభూతమైన సర్వాత్మ. అతడే సర్వభూతములను సృజించెను. అతడే శ్రీగర్భుడైన అతడు భూమి యందు సంచరించు స్త్రీ గర్భమున ఆవృతమై ఎట్లు ఉండెను? అతడే లోకాలను క్రమంగా జయించి దేవతలను ఐశ్వర్యవంతులను చేసెను. జగత్తందు మార్గములు ఆయన చేతనే స్థాపించబడెను. వామనావతారాన త్రివిక్రమమైన వసువు వహించబడింది. సురసత్తముడైన అతడు భూమిని జయించి సురులకు ఇచ్చెను. బలిని జయించి రాజ్యం దేవతలకు ఇచ్చెను. మహావీరుడు పూర్వదైత్యుడును అయిన హిరణ్యకశిపుని సింహ మానవ సంబంధమైన శరీరద్వయం దాల్చి చంపెను. సర్వాత్ముడైన హరి పూర్వం ఔర్వమును బడబానరుడై సంవర్తకుడైన విభుడయ్యను. పాతాళస్థుడు అర్ణవగతుడును అయి హరి తోయమయమైన హవిస్సును తాగెను. భిన్న భిన్న యుగములందు అతన్ని, అనగా హరిని, సహస్ర చరణుడని, సహస్రాంశుడని, సహస్ర శిరసుడని పిలిచెదరు. అతని యొక్క పవిత్రమైన నాభియ ఆరడిగా పితామహుడైన బ్రహ్మ ఉద్భవించెను. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఒక మహాసముద్రం. అది పంకజం, కానీ అది పంకము నుండి పుట్టింది కాదు. అతని వల్లనే సర్వదైత్యులు తారకామయమైన యుద్ధమందు సర్వదేవమయము సర్వాయుధధరమైన వసువును ధరించి చంపెను. తన మహాబలం చే ఉత్సిక్తుడైన కాలనేమిని కూడా చంపెను. అతడే శాశ్వతమైన యోగం పొంది మహాతిమిరమందు ప్రళయ కాలాన క్షీరోదయన అమృత సముద్రం యొక్క ఉత్తర ప్రాంతాన యోగనిద్ర యందు శయనించెను. పూర్వం తన యొక్క ఉత్తర ప్రాంతాన యోగనిద్ర యందు శయనించెను. పూర్వం తన యొక్క దివ్యమైన రూపాన్ని అదుపులో ఉంచెను. దైత్య స్త్రీలు భగవంతుని వలన భయం పొందిరి. గర్భభంగమును పొందినట్లు విరోధమున ఉంచెను. ఆ ప్రభువే ప్రజలు నివసించుటకు స్థానాలను, లోకాలను సృజించి దైత్యులను నీటిలో శయనించు వారులుగా చేసి దేవతలను ప్రకాశించు స్వర్గాన్ని నివసింపచేసి ఇంద్రుని సురులకు అధిపతిగా చేసెను. ఆ ప్రభువే వివిధములైన యజ్ఞకర్మలను, వానికి ఆవశ్యకములైన ఇతర వస్తు సముదాయాన్ని సృజించెను. అతడు గార్హపత్యమును, ఆహవనీయమును, అగ్నులను, మాసశ్రాద్ధములైన అన్వాహార్యములను సృజించెను. అంతేకాక అతడే యజ్ఞానికి అంగభూతములైన వేదిని, కుశలను, స్రవమును, ప్రోక్షణాదులకు అయిన నీటిని, శృతమును, అవభృజ్యమును సృజించెను. తర్వాత అతడే ఋషులను సృజించెను. వారు యజ్ఞాలందు దేవతలకు హవ్యభాగాలు అర్పింతురు. హరియే సురులను హవ్యమును స్వీకరించి వారిగా చేసెను. పితరులను కవ్యమును స్వీకరించి వారుగా చేసెను. పవిత్రమైన యజ్ఞకర్మ వలన భోగార్థులను అర్హులను చేసెను. పవిత్రమైన యజ్ఞకర్మ యందు ఆ ప్రభువే యజ్ఞంగా వ్యవహరించబడను. అతడే యజ్ఞానికి అవసరమైన యూపస్తంభములను, సమిధలను, స్రువమును, సోమమును, పవిత్రములను, పరిధులను సృజించెను. అతడే యజ్ఞీయమైన అగ్నులను, సదస్యులను,
యజమానులను, ఉద్గాతలను మరియు ఇతరులను ఇతడే సృజించెను. అతడే క్రతువులలో ఉత్తమములైన అశ్వమేధములు, విచిత్రములైన రాజసూయ క్రతువులు సృజించెను. పారమేష్య కర్మతో లోకములలో యజ్ఞమును స్థాపించెను. అతడే ఉద్గాతులను కూడా సృజించెను. ఆ ప్రభువు యొక్క వస్తువులను సృజించెను. అతడే జీవగణాలకు ఆధారభూతుడు. క్షణములు, నిమేషములు, కాష్టలు, కళలు, కాలత్రయం, ముహూర్తములను, తిథులను, మాసములను, దినములను, సంవత్సరాలను, ఋతువులను, పవిత్ర యోగములను, ప్రమాణత్రయమును, ఆయు ప్రమాణమును, క్షేత్రమును, బలమును, క్షణమును, రూప సౌష్ఠవాన్ని, మేధావిత్వము, శౌర్యం, శాస్త్రపారణముకైన బుద్ధి విశేషమును, త్రివిద్యలు, త్రితాగ్నులను, త్రివర్ణములు, త్రిలోకములు, కాలత్రయం, త్రికర్మలు, త్రిమాత్రలు, త్రిగుణములు, సర్వజీవభూతములు అతనిచే సృజించబడెను. వారి వారి కర్మలచే అతడే లోకేశ్వరులను సృజించెను. సర్వభూత గణాత్ముడైన అతనిచే సర్వభూత గణములు సృష్టించబడెను. తన యోగబలం చే క్షణంలో అతడే సమకూర్చును. అతడే వానితో రమించును. పుట్టినట్టి వారికి, పోవునట్టి వారికి, వచ్చిపోవు వారికి అందరకు అతడే సర్వత్రా వివిధేశ్వరుడు. అతడు ధర్మయుక్తులకు గతి, కర్మలకు అగతి, చాతుర్వర్ణ్యాలకు ఉత్పత్తి కారణుడు, చాతుర్వర్ణ్యములకు రక్షకుడు, 4 విద్యలను తెలిసినవాడు, చతురాశ్రమవాసులకు ఆశ్రయనీయుడు. అతడు దిగంతరుడు. ఆకాశం, భూమి, నీరు, వాయువు, అగ్ని, జ్యోతిర్యుగమైన సూర్యుడు, చంద్రుడు అతడు యోగేశ్వరులతో సముడు. అంతేకాక రాత్రించరులతో సముడు. అతడే గొప్ప ప్రభువుగా వేదాల్లో కీర్తించబడను. అతడే గొప్ప తపస్వరూపుడు. అతన్నే తమస్సుకు పరమందున్నవానిగా కీర్తింతురు. అతడే పరమాత్మవంతుడు. అతడే ఆదిత్యుల్లో ప్రాగ్రేసరుడు. అతడే దైత్యుల అంతానికి కారణుడు. అతడు యుగాంతములందు అంతకుడు. అతడే లోకాంతకాంతకుడు. అతడే లోకసేతువులకు సేతువు. అతడే మధ్యకర్ములకు పవిత్రమైన యజ్ఞం. వేదములు తెలిసిన వారికి అతడే వేద్యుడు. శక్తివంతములైన ఆత్మ కలవారులకు అతడు ప్రభువు. జీవద్భూతములకు అతడు సోముని వంటి వాడు. అగ్నివర్చస్సులకు అతడు అగ్నిభూతుడు. మనుషులకు అతడు మనువు వంటి వాడు. తపస్సులకు తపం వంటి వాడు. నయతృప్తులకు అతడు వినయుడు. తేజస్సులకు అతడు తేజస్వి. అతడు విగ్రహం. దేహం గలవారికి ఎల్లరకు విగ్రహుడు. గతి గలవారులకు గతి. ఆకాశం వాయువుకు ఉత్పత్తి స్థానం. హుతాసనుడు వాయువు ప్రాణంగా కలవాడు. దేవతలు హుతాసనుడు ప్రాణంగా కలవారు. అగ్నికి ప్రాణం మధుసూదనుడు. రసం నుండి రక్తం పుట్టును. శోణితం నుండి మాంసం పుట్టును. మాంసం నుండి మేధస్సు పుట్టును. కొవ్వు నుండి అస్థి ఎముకలు పుట్టును. అస్థి నుండి మజ్జ, మజ్జ నుండి శుక్రం. రసమూలమైన కర్మచే శుక్రం నుండి గర్భం కలుగును. అచ్చట నీరు మొదలు చేరును. దీన్ని సౌమ్య రాశి అంటారు. గర్భం ఘనీభవించును. దాన్ని ద్వితీయ రాశి అంటారు. శుక్రమందు శశిపావకులు కలరు. శుక్రం కఫవర్గం నందలిది. కఫవర్గంన శుక్రం కలుగును. శోణితం పిత్తవర్గం వంటిది. కఫమునకు హృదయం స్థానం, పిత్తానికి నాభిస్థానం. హృదయం శరీర మధ్యాన ఉన్నది. అదే మనస్సుకు స్థానం. నాభి ఉదరమందున్నది. అచటనే దేవుడైన హుతాసనుడుండును. మనస్సు ప్రజాపతి, కఫం చంద్రుడు, పిత్తం అగ్ని. అందుకే శరీర జగత్తు అగ్ని సోమాత్మకంగా స్మరించబడను. గర్భం కర్గంధు సన్నిభం. కర్కందు గంగరేకు పండుతో సమానమైన గర్భమును వాయువు పరమాత్మతో కూడి ప్రవేశించును. అది 5 విధాలుగా ఉండి శరీరాన్ని వృద్ధి పొందించును. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము. ప్రాణము పరమాత్మను వృద్ధి చేయుచు పరివర్తించును. అపానం పశ్చిమ కాయాన్ని వృద్ధిపరచును. ఉదానం జీవి యొక్క సగభాగాన్ని వృద్ధిపరచును. వ్యానం సర్వశరీర భాగాలకు వ్యాపించి ఉన్నది. సర్వసంధులందు సమానంగా వాయువు వ్యాపించి ఉండను. తర్వాత దాని యొక్క భూత వ్యాప్తి ఇంద్రియ గోచరమగను. పంచభూతములు ఇంద్రియములను అన్నింటినీ వ్యాపించి తమ తమ కార్యాలను ఆచరించను. భౌతిక శరీరాన పృథ్వీతత్వ సంబంధమైనది పార్థివం అంటారు. పంచవాయువులు వాయువు యొక్క లక్షణాలు కలిగినవి. ఇంద్రియముల యొక్క ఛిద్రములు ఆకాశయోనులు. జలభూతం వలన శరీరమున జలస్రావం జరుగును. జ్యోతిర్భూతం నేత్రములందు ప్రత్యక్షం. అందుకే ఛిద్రములు వాని నామములతోడనే అవి స్మరించబడుచున్నవి. పరమాత్మ అయిన పురుషుని శక్తి చేతనే జ్ఞానేంద్రియాలు వాని వాని ప్రత్యేక లక్షణాలను వస్తువుల నుండి గ్రహిస్తున్నవి. ఈ విధంగా సనాతనుడైన పురుషుడు అన్నింటినీ ఒక్కడే సృజిస్తున్నాడు. మర్త్యమైన ఈ లోకంలో విష్ణువు నరుని వలె ఎట్లు వచ్చెనో ఓ మహాత్మా, ఇది మా సంశయం. ఇది ఒక విస్మయావహ
కృత్యం. లక్ష్యాన్ని చెందిన వారులకు అతడు గతి. అతడు ఎట్లా మానుష సంబంధమైన తనువు గ్రహించను. విష్ణువు యొక్క మహత్కర్మలు యథాక్రమంగా వినగోరుచున్నాము. విష్ణువే ఒక పరమ ఆశ్చర్యకరమైన వస్తువు అనే విధంగా వేదాలు దేవతలు చెప్పుదురు. ఓ మహామతి, ఆశ్చర్యకరమైన విష్ణువు యొక్క ఉత్పత్తిని మాకు చెప్పుము. ప్రఖ్యాతం బలవీరుడైన మహాత్ముని ప్రాదుర్భావం చెప్పుము. కర్మలచే ఆశ్చర్యభూతుడైన విష్ణుని యొక్క సత్వస్వరూపం ఇందు వర్ణించబడవలెను అని అడగగా సూతుడు మహాత్ముడైన విష్ణుని యొక్క ప్రాదుర్భావం వర్ణించెదను. భృగుని భార్య యొక్క వధ వల్ల కలిగిన దోషంచే, భృగుని యొక్క శాపంచే భగవంతుడైన విష్ణువు మనుషులందు ఎట్లు పుట్టెనో చెప్పెదను. యుగాంతములందు దేవతా కార్యసిద్ధి కొరకు భృగుని శాపంచే మనుష్యలోకమున జన్మించిన విషయం చెప్పెదను, గ్రహించము. యుగధర్మాలు పరావృత్తములు కాగా, కాలం శిథిలం కాగా, ధర్మ వ్యవస్థానాన్ని స్థాపించుటకు మానవలోకాన ప్రభువు అవతరించను. ఇది భృగుని యొక్క శాపంచే జరిగినది. అది పరోక్షంగా దేవాసుర కర్తృకం అని సమాధానమిచ్చెను. ఓం శాంతి శాంతి శాంతి.